100 డేస్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ అవేర్నెస్ ప్రోగ్రాంలో డే 3. ఈరోజు కాన్సెప్ట్ వచ్చేసి 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్. 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ అంటే ఏంటంటే జనరల్గా ఎనీ అప్లికేషన్లో మనం లాగిన్ అయ్యేటప్పుడు యూజర్ నేమ్ పాస్వర్డ్ యూజ్ చేసి లాగిన్ అవుతాం కదా, దాని తర్వాత ఇంకొక సెక్యూరిటీ లేయర్ అనమాట. ఇది జనరల్గా బ్యాచులర్స్కి ఎక్కువ యూస్ఫుల్ ఉంటుంది. ఎందుకని అంటే బ్యాచులర్స్ అనగానే ఒక రూమ్లో 4 నుంచి 5 వరకు ఉంటారనమాట. ఒకే ల్యాప్టాప్ యూజ్ చేసే కేసెస్ కూడా ఉంటాయి. అలాంటప్పుడు ఏంటంటే ఒక పర్సన్ ఒక అప్లికేషన్ యూజ్ చేసిన తర్వాత మేబీ కొన్ని రోజులు అయిన తర్వాత ఏమవుతుందని అంటే ఈ పాస్వర్డ్స్ వేరే పర్సన్స్ కూడా తెలిసే ఛాన్సెస్ ఉంటాయి. ఇలాంటి కేసెస్లో ఆ పర్సన్ లేని టైంలో చూసి వేరే పర్సన్ ఆ అకౌంట్ యాక్సెస్ చేసే ఇదర్ ఫేస్బుక్ కావచ్చు, లేకపోతే ఎనీ అదర్ సోషల్ మీడియా కావచ్చు, బ్యాంక్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇలాంటి కేసెస్లో ఈ 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ అనేది యూస్ఫుల్ అనమాట. ఎలా అంటే మనం యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ చేయడానికి ట్రై చేసేటప్పుడు ఈ లాగిన్ చేసే పర్సన్ ఆ పర్సనా కాదా అనేది ఇంకో లేయర్ ఆఫ్ వ్యాలిడేషన్. ఇందులో ఏంటంటే ఇది మెనీ టైప్స్ ఉంటాయి. అందులో ఒకటి ఏంటంటే మనం లాగిన్ అయిన వెంటనే రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్కి ఎస్ఎంఎస్ వస్తుంది. ఆ ఎస్ఎంఎస్లో ఒక ఓటీపీ ఉంటుంది అనమాట, 6 to 8 డిజిట్ ఓటీపీ ఉంటుంది. అదొక వే. సెకండ్ వే ఏంటంటే అథెంటికేటర్ అనే అప్లికేషన్స్ ఉంటాయి. గూగుల్ అథెంటికేటర్ కావచ్చు, మైక్రోసాఫ్ట్ అథెంటికేటర్ కావచ్చు, ఇలా కొన్ని అథెంటికేటర్ అప్లికేషన్స్ ఉంటాయి. మనం లాగిన్ చేసేటప్పుడు ఇక్కడ ఒక 6 డిజిట్ కోడ్ జనరేట్ అవుతుంది అనమాట. ఈ కోడ్ అక్కడ ఎంటర్ చేస్తేనే ఆ అప్లికేషన్ అనేది లాగిన్ అవుతుంది, లేకపోతే లాగిన్ కాదనమాట. ఇది సెకండ్ టైప్. థర్డ్ టైప్ ఎలా ఉంటుంది అంటే మనం లాగిన్ చేసిన వెంటనే ఏదైతే రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఉంటుందో ఆ మొబైల్కి అనమాట ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ వచ్చేటప్పుడు మనం దాన్ని యాక్సెప్ట్ చేస్తేనే అది లాగిన్ అవుతుంది, లేకపోతే లాగిన్ అవ్వదు అనమాట. ఇలా చాలా ఉంటాయి. కాబట్టి ఏంటంటే లాగిన్ అయిన తర్వాత కూడా మీరు ఇంకా సెక్యూర్గా మీ అప్లికేషన్ లేదా మీ పర్సనల్ డేటాను ఉంచుకోవాలనుకుంటే 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ అనేది మోర్ సెక్యూర్ అనమాట. ఇది ఎంటర్ప్రైజ్లో చాలా వరకు యూజ్ చేస్తారు. పర్సనల్గా కూడా యూజ్ చేసుకుంటే మన డేటా అనేది 100% సెక్యూర్గా పెట్టుకోవచ్చు అనమాట.